ఆట పెద్ద స్వారిని చిన్న పిల్లలు ఎప్పుడు ఆడారు. మనోడేనా ఈ ఆట కూడా ఈ ప్రజాస్వార్ అనేది ఈ ఆటల్లో ఒక ఆట, ఈ 65 ఆటల్లో ఇంకొక ఆట. ఈ ఆటలో స్కిల్ ఏముందో తెలియదు కానీ ఇది కూడా యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి ఆ జీవోలో 65 ఆటల్లో ఇంకొకటి ఉన్నాయి. దీని తర్వాత ఇళ్లలో చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇండోర్ గేమ్స్ కింద ఇంట్లో ఆడుకునేటటువంటి ఆట. కానీ ఎక్కడ కూడా మీరు తప్పని పడలేదయ్యా. కానీ ఈ ఆటలు చూపించి రాత పరీక్షలు లేకుండా అట్నుంచి మాట ఫోటో మేడం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ప్రాంతంలోనే 3 రోజుల నుంచి ఈ కార్యక్రమం చేయటం జరిగింది. మేము ఎవరిని ఇబ్బంది చేయాలనో లేకపోతే కావాలనో మేము ఈ కార్యక్రమాలు చేయలేదండి. ఆశావహులు, అర్హత కలిగిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, రాత పరీక్షలకి సిద్ధమయ్యి ఆ టీచర్ ఉద్యోగాలు వస్తాయి మనకొని ఆశపడ్డటువంటి వేల మంది ఆశ్చర్యపోయే విధంగా వాళ్ళు ఊహించినటువంటి చీకటి జీవోలని అప్పటికప్పుడు తెచ్చి కేవలం 29 ఆటలే ఉన్నటువంటి పాత జీవోని పక్కన పెట్టి కొత్త ఆటల్ని కూడా చేరుస్తున్నామని 65 ఆటలు మొత్తం కలిపి ఆ ఆటల్లో నిష్ణాతులైనటువంటి వారికి ఎటువంటి రాత పరీక్షలు లేకుండా మేము ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి వాళ్ళు చేయటం జరిగింది. ఆ రకంగానే వాటిల్ని కూడా నింపటం జరిగింది. ఉద్యోగాలలో వాళ్ళు చేరిపోవటం కూడా జరిగింది. కానీ ఎప్పుడైతే ఈ జీవో వచ్చిందో ఆ రోజు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది చాలా లోపభూయిష్టంగా ఉంది, వివరణ లేకుండా, సరైన సహేతుకత లేకుండా మీరు రాత పరీక్షల్ని ముగించేసి కేవలం ఒక జీవో ఆధారితంగా మీరు ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో ఎలా ఇస్తారు అని చెప్పి శాసన మండలి సభ్యులు, ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించి చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, మేరుగ మురళి కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రశ్నించడం జరిగింది. మరి మురళి గారికి కానీ చంద్రశేఖర్ రెడ్డి గారికి కానీ సరైనటువంటి సమాధానం ఆ మండలి సభలో రాకపోగా వాళ్ళ ఇష్టారీతిలో వాళ్ళు ఆ ఉద్యోగాలు ఇచ్చివేయటం జరిగింది. మరి ఆ కార్యక్రమాలన్నీ చూసి కడుపు మండినటువంటి, దిక్కు తోచనటువంటి విద్యార్థులు ఎవరైతే ఆ ఉద్యోగాల కోసం కాసుకొని కూర్చొని ఉండిన ఆశావాహులు అందరూ కూడా తీవ్ర నిరాశ నిస్పృహలకు గురై మాకు మోసం చేశారు ఇక్కడ అని వాళ్ళు బాధపడుతున్నట్టు సమయంలో ఆ పీడిత ప్రజల ఆశలను అడియాశలు చేసినటువంటి ఆ జీవోని రద్దు చేయాలని, జరిగినటువంటి డిఎస్సిలో అక్రమాలని సరిదిద్దాలని, మరి ఈ కార్యక్రమం నేరుగా
విద్యాశాఖ మంత్రి కింద వస్తుంది కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ శ్రీ నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని, ఎందుకంటే అంత తీవ్రత కలిగినటువంటి అంశం ఇది. మరి ఈ కార్యక్రమం రచ్చగా మారిన తరువాత ప్రతి ఒక్కరూ, చదువుకున్న ప్రతి ఒక్కరూ ఇదేం పద్ధతి అని అడిగిన తర్వాత కొన్ని సవరణలు చేస్తాము మేము అని అసలు పరీక్షలో క్వశ్చన్ పేపర్లో అప్లోడ్ చేసిన వాళ్ళకి ఆ వ్యక్తికి మొట్టమొదటి ర్యాంక్ ఇచ్చి కూర్చున్నారు. ఎప్పుడైతే విపక్ష సభ్యులందరూ గలబా చేశారో ఆ అబ్బాయిని పక్కకు తప్పించేశారు. ఇప్పుడు చెప్పండి, మీరు సహేతుకంగా న్యాయంగా ఉద్యోగం ఇచ్చినట్లయితే ఆ అబ్బాయిని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది అని అడుగుతున్నాం.